సాగర్ దాటిన తర్వాత దగ్గరలో 2 బండ్లు పెట్టుకున్నాము. వచ్చి మన ఫ్రెండ్ అను ఎల్లి రోడ్ లెన్స్ బండి, తర్వాత మన బండి 2 బండ్లు. ఎందుకో పిలుస్తున్నాడు, చూద్దాం సార్ చూద్దాం. అంటే రైట్ బయలుదేరుతున్నాము. అన్నం వండుకొని తినేసి బయలుదేరుతున్నాము. చికెన్ వండుకున్నాము, చూద్దాం. ఝాన్సీలో ట్రాఫిక్ అతి భయంకరంగా ఉంది. అంటే మేము వచ్చినప్పుడైతే ఫుల్ ట్రాఫిక్, అంటే 1 డే పట్టింది మేము అక్కడి నుంచి ఆ ట్రాఫిక్లో బయటపడేదానికి. ఆ ట్రాఫిక్లో మేము అసలుకి సైడ్ పెట్టి పడుకొనేసి మళ్ళీ పొద్దున్న లేసి బయలుదేరినాము. అటువంటి ట్రాఫిక్ ఇక్కడ ఉంది, భయంకరంగా ఉంది. ఇది ఢిల్లీ ఆగ్రా బైపాస్. ఇటు స్ట్రైట్ ఇటు వెళ్తే ఢిల్లీ, ఇటు వెళ్తే ఆగ్రా. మన బండికి అయితే చిన్న వర్క్ అయితే పెట్టింది. చిన్న వర్క్ కాదు, చాలా పెద్ద వర్కే. అది చూసుకోకుండా ఉంటే బండికి చాలా ప్రమాదం జరిగేది. సో మనం దారిలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఏదైనా సరే కూడా మన మీద బాధ్యత ఉంటుంది. చూడండి జాకీ పెట్టినా, చూడండి. ఎందుకు పెట్టారు ఈ జాకీ అంటారా? ఇక్కడ మనకు బెడ్ బోల్డ్ కట్ అయిపోయినాయి. ఈ కట్టలకి సపోర్ట్గా బెడ్ వస్తాయి. ఈ బెడ్ బోల్డ్ కట్ అయిపోయినాయి. 1 2 3 4 6 ఉంటాయి. 6 4 కట్ అయిపోయినాయి. 1 2 3 4 బోల్డ్ కట్ అయిపోయినాయి. ఇంకో 2 సపోర్ట్తో ఉండింది బండి. ఆగ్రా ఢిల్లీ బైపాస్ మీద చూశాను. ఏంది ప్రాబ్లం, అసలు ఏంది బండి కొంచెం సౌండ్ వస్తూ ఉండేది అని చూసుకుంటే మనకు ఆ బోల్డ్ కట్ అయిపోయినాయి. ఇంకా చూస్తే వర్క్ కాడికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు కట్టల పని చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కట్టలు మెకానిక్లు, పంచర్ అంగళ్ళు. ఢిల్లీ బైపాస్ దిగేసిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్లు, అరౌండ్ 20 కిలోమీటర్స్ లోపల వస్తుంది. అక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెకానిక్ షెడ్లు అన్నీ ఉన్నాయి. జాకీ అయితే మోప్ చేసి పెట్టున్నారు. ఇంకా దాన్ని బోర్డులు కొత్త వేసుకోవాలా. కొత్త వేసుకుంటేనే మనకు స్టాండర్డ్గా ఉంటుంది. పాత బోర్డులు అన్నీ వేయకూడదు. కొత్త బోర్డులు వేసేయాలి. ఇట్లకి 4 బోర్డులు. మనోడైతే పోయినాడు తెచ్చేదానికోసం. రాని చూద్దాం. అది కాకుండా మళ్ళా జాకీ గార్డు లేయడం లేదు. ఇది 30 టన్నులు లేపే ఏకైక శక్తి ఉండేది జాకీకేను. ఇది వచ్చి హైడ్రాలిక్ జాకీ. ఇది హైడ్రాలిక్ జాకీ, ఎయిర్ జాకీ, 2-3 రకాలుగా పిలుస్తుంది దీన్ని. ఇట్లా లేపుతూ ఉంటే ఇట్లా పుష్ చేయాలి, లేదా ఆయిల్ అయినా దగ్గు ఉంటుంది. ఇంకా రెండిట్లో ఏదో ఒకటి చూసుకోవాలి. చూసుకొని దీన్ని పని చేయించుకుంటే మనకు టైర్లు ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు ఇది సేఫ్ సైడ్లో ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతాము. ముందు దీన్ని పని చేసుకొని ఇంకా దాన్ని చేసుకొని ఇంకా భోపాల్కి బయలుదేరద్దాం. మన బండి ఏంటంటే సోనిపట్టు కాదు, పానీపట్ నుంచి లోడ్ అయింది భోపాల్కి. అది లోడ్ అయ్యి 3 రోజులు అవుతుంది. ఒకరోజు లోడ్ అయింది, ఒకరోజు బిల్లులు వచ్చినాయి, ఇంకో రోజు బయలుదేరా. 3 రోజులు అయిపోయింది అది వచ్చేటప్పటికి. పెద్ద ఎయిర్ జాకెట్. హోల్స్ చెక్ చేసుకోవాలి. సీదా ఉందా లేదా, బరాబర్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని కట్టేస్తాం. కట్టేయడం. स्टील बोल्ट लगाना बोला ना, स्टील बोल्ट। स्टील नहीं वो स्टील लंबे है, वो लंबे इतने लंबे बोल्ट है। लंबा होता है क्या? लंबा होता है, ऐसा ही हो जाता है। ये 33 वाले बुल्ट है जो 33 में आते हैं ना, ये बुल्ट और ये बुल्ट सेम है। हाँ साइज सेम है, साइज भी सेम है, कंपनी भी एक है। ये वाले बुल्ट आते हैं ना 33 में, ये वाले बुल्ट 33 के है। ले भाई लगा సేమ్ చేసెస్ బోల్డ్. నెంబర్లో నేమ్ ఎస్టీసీ, టీవీఎస్ కాదు, ఎస్టీసీ, ఎస్టీఎల్ బోల్డ్ అనమాట. दो नंबर का काम नहीं होता इधर, एक नंबर का काम होता। ठीक है लगे చూద్దాం. చూసేది ఏం వేస్తున్నాడా? ఠీక్. ये एक कटवा
వీటిలో ఒక బోల్ట్ వచ్చి లోపల కట్ అయిపోయింది. అది గ్యాస్ కట్టర్తో కట్ చేయాలంటున్నారు. అది కొడుతున్నారు కదా, అది ना लग रहा क्या? यहाँ पकड़े नीचे से टोपी है ना, नीचे नीचे के टोपी जो टूटी पड़ी है बाहर फेंक राखी में ना। अरे तो यहाँ पकड़ तो ले, उल्टा पकड़ ले। ఇప్పుడు వేసే బోల్ట్ కాడ ఇది లోపల పక్క కట్ అయిపోయింది. లోపల పక్క తలకాయ కట్ అయిపోయింది. అక్కడ లోపల పక్క అవతల సైడ్ తలకాయ కట్ అయిపోయింది. ఇది రాకపోయా, గ్యాస్ కట్టతో కట్ చేయాలని చెప్పాడు. సరే ఒకసారి చూడు బాయ్, గ్యాస్ కట్టతో కట్ చేస్తే మన డబ్బులు ఎందుకు ఎక్స్ట్రా అని చెప్పంటే కొట్టి 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 బెండ్ చేసాడు. బెండ్ చేసి పెరికేసాడు. బా హీట్గా ఉంది. ఇట్లా ఈ బిట్టుతో టైట్ చేస్తే టైట్ అవుతుంది ఎక్కువ. మామూలుగా చేతితో మన రింగ్ పెట్టుకొని టైట్ చేసినా ఎక్కువ టైట్ కాదు. ఇది ఇలా రింగు మామూలుగా దానికి పట్టే రింగ్ వచ్చి 23, 24. అలా దీంతో కానీ టైట్ చేస్తే పెద్దగా టైట్ కావు. ఇట్లా బిట్తో టైట్ చేస్తే అవుతుంది. ఇంత బిట్టు తిప్పాలా, ఇద్దరు మనుషులు సహాయంతో తిప్పితే ఈజీగా అవుతుంది, ఫుల్ టైట్ అవుతుంది. తెలుగు చూడండి, ఇది వచ్చి దీని బోల్ట్ సైజు. ఈ బోల్ట్ సైజు ఒకటి తీసుకొని అది కట్ చేసుకొని అది తీసుకొని వెల్డింగ్ పట్టేస్తున్నారు ఈ బిట్కి. ఈ బిట్ ఎందుకంటే ఇప్పుడు మనం టైట్ చేసాం కదా కట్టకి, కట్టల అది బెడ్ బోల్ట్కి టైట్ చేసాం కదా దానికి ఇది వచ్చి ఈ బోల్ట్ వచ్చి ఇది వీల్ బోల్ట్కి వచ్చి దీన్ని వచ్చి వెల్డింగ్ పట్టేశారు. వెల్డింగ్ పట్టేసి మామూలుగా ఈ చేతితో లాగితే కాదు, ఇవి మిషన్తో టైట్ చేస్తే స్టాండర్డ్గా ఉంటాయి. ఆ మిషన్ టైట్ చేసే దానికోసం ఏం చేసేది తెలుసా వాళ్ళు, దీనికి వెల్డింగ్ పట్టేసానా ఈ మిషన్లో పెట్టేస్తారు. ఈ బిట్టు ఉంది కదా పెద్ద బిట్టు, ఇది బోల్ట్ వీల్ బోల్ట్ బిట్టు, ఇది బోల్టు. దీంట్లో పెట్టడమా సెట్ అయిపోతుంది. అప్పుడు మిషన్తో టైట్ చేసేది. ఇది అన్నమాట వాళ్ళ ఉపాయం, వాళ్ళు తెలివితేటలు. పని అయితే అయిపోయింది. బండి తీసిమ్మన్నాడు. ఇంక జాకీ వర్క్ చూసి ఆడ పోయి చేపిస్తా అన్నాడు. చూద్దాం, ఆడ పోయి చూద్దాం. ఈ రాజస్థాన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే మెయిన్ బ్రిడ్జ్ ఇది, ఫస్ట్ బ్రిడ్జ్ ఇది న్యూ చాంబల్ బ్రిడ్జ్ అంట. న్యూ చాంబల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు పైన మెస్ లాంటిది కట్టేస్తుంటారు. అంటే చాలామంది బ్రిడ్జి మీద దూకేస్తుంటారు కదా చనిపోయేదానికి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పేసి ఇవన్నీ కట్టి పెడుతున్నారు. ఇక్కడ వ్యూ సీనరీ బాగుంటుంది. అందరూ చాలామంది ఫోటోలు తీసుకున్న దానికోసం ఇక్కడ ఆగుతారు. అది ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అయితే బాగుంటుంది, ఫ్లోటింగ్ బాగున్నప్పుడు ఇక్కడ చూసేదానికి బాగుంటుంది. ఎక్కడైనా బ్రిడ్జి మీద వాటర్ ఎక్కువ కానీ కింద పారదంటే చూసేదానికి పైనుంచి బాగుంటుంది. దీన్ని దాటుకుంటే మధ్యప్రదేశ్ వస్తుంది. ఇది మధ్యప్రదేశ్కి రాజస్థాన్కి మధ్యలో ఉన్న వారధి బ్రిడ్జ్.